నమస్కారం. మనీ మాటల్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. నేను ఇవాళ తిరుచి ఊరికొచ్చాను ఇవాళ. దీనివల్ల తిరుచి నుంచి హోటల్ నుంచి మాట్లాడుతున్నాను. మార్నింగ్ ఏమో శ్రీరంగనాథం టెంపుల్‌కెళ్ళొచ్చాను. శ్రీరంగనాథం దైవంలోని మార్కెట్ ఏమో 54 పాయింట్స్ అప్‌లో ఉంది. 54, 57లో ఉంది. సెన్సెక్స్ ఏమో 100 పాయింట్ అప్‌లో ఉంది. పెద్దగా మార్కెట్‌లో రికవరీ అని తెలియలేదు. కొట్టిన దెబ్బ నుంచి ఇంకా పైనకి రాలేదనిపిస్తుంది. ఇన్ఫోసిస్ కూడా 1.25% డౌన్‌లో ఉంటుంది. టెక్ మహీంద్రా కూడా 1% డౌన్‌లో ఉంది. ఇవాళ గుడ్ న్యూస్ ఏంటంటే నాట్కో. నాట్కో ఏమో 10.5% వరకు అప్‌లో ఉంటది. 932 వరకు మీదకెళ్ళింది. ఇప్పుడు 898లోనే ఉంది. ఎందుకు అది 899లో ఉంది? చూద్దాం. నెక్స్ట్ అవుతున్నాం. గుడ్ న్యూస్‌గా తంగమయిల్ ఏమో 4% పెరిగింది. తంగమయిల్ 2.5% పెరిగింది. అండ్ టైటాన్ కూడా డెఫినెట్‌లీ పెరిగింటది. అయితే నేను తంగమయిల్ ఎందుకు పెరిగాయని మనం చూద్దాం. కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా 2.5% పెరిగింది. ఓవరాల్ గోల్డ్ జ్యువెలర్స్ అన్నీ పెరిగాయి. ముత్తూట్ మాత్రం ఇంకా దిగుతూనే ఉంది. ఇవాళ ఏమో ముత్తూట్ 2% కింద పడింది. ఇదంతా అవుతున్న ముఖ్యమైన న్యూస్. దీని బట్ డీటెయిల్‌గా ఇవాళ గుడ్ న్యూస్ చూద్దాం. ఫస్ట్ గోల్డ్ ఏమో 14,440లో ఉంది ఇప్పుడు. ఈవినింగ్ పెరుగుతుంది. మార్నింగ్ తగ్గుతుంది. 14,400 ఎండ్‌లోనే ఉంటుందని చెప్పాను. అక్కడే ఉంది ఇప్పుడు. మనకు పెద్ద ఫాల్ కాదు లేదు. రైజ్ కూడా లేదు. ఈచ్ గ్రోయింగ్ రేట్‌లో మన బేస్ ఏమో పెరుగుతూనే ఉంది. మళ్ళీ మన అమెరికన్ ఎకానమీ రీసెర్చ్ అవ్వడం. రేట్ కట్ ఉంటుందా? రేట్ కట్ ఉండదా అని. రేట్ కట్ ఉంటదంటే గోల్డ్ పెరుగుతుంది. రేట్ కట్ తగ్గిందంటే గోల్డ్ పెరగదు. ఈ సంవత్సరం 2 రేట్ కట్ వస్తాయని చెప్పు. ఈ సంవత్సరం 2 రేట్ కట్ వచ్చిందంటే గోల్డ్ పెరుగుతుంది. లేదంటే గోల్డ్ పెరగదు. టర్న్ బ్యాక్ ఏమో బెల్ట్ రివర్స్ చేశారు అమెరికాలోని. మెటల్స్ దీని మీద ఏసిన తారీఫ్ అంతా ఖతం అని చెప్తున్నారు. ఎందుకంటే సెనెట్ హౌస్‌లో కూడా కొట్టడం స్టార్ట్ చేసేసారు. టారిఫ్స్ ఏసిన మెటల్ స్టాక్స్ యూజ్ చేసిన స్టాక్స్ అన్నీ అన్‌టారిఫ్డ్‌గున్నాయి. దీనివల్ల మెటల్స్ మీద ఉన్న తారీఫ్ ఏమో ఆపేశారు. మనకి నెగోషియేషన్ దీంట్లో ఉన్న దాంట్లో టారిఫ్ అంతాను పడిపోతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడేమో సుప్రీం కోర్ట్ డెసిషన్ వస్తుంది. దాని వరకు అప్పుడు మనం సైలెంట్‌గా ఉండాలి. ఇది అవుతున్న అమెరికన్ టారిఫ్ న్యూస్. అదే సమయంలో డాలర్ ఏమో వీక్ అయ్యి 90.70లో ట్రేడ్ అవుతున్నది. ఇవాళ అవుతున్న ఇదే బ్రాడ్ పిక్చర్ ఇవాళ. ఈరోజు మార్కెట్‌లో ఉన్న పొజిషన్ ఇది. ఐటీ స్టాక్స్ అన్నీ పడింది. బిగ్ 3 అండ్ అలాగే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కన్సిడర్ చేయొచ్చు. టెక్ మహీంద్రా ఇంకా కొద్దిగా పడిందంటే కన్సిడర్ చేయొచ్చు. చాలా ఎక్కువగా పడాలి. 3% మీద పడిందంటే కన్సిడర్ చేయొచ్చు. హెచ్‌సిఎల్ ఏమో 24 టైమ్స్ ఎర్నింగ్స్‌లో ఉంది. 28 కిందకి చూడొచ్చు. ఇప్పటివరకు మనం ముట్టక్కర్లేదు దానికి. ఇది అవుతుంది ఇవాళ టెక్ న్యూస్ దీనికి. ఈ ఐటీ భయంలోని ఇంకా పడడానికి చాలా ఎక్కువగానే ఉంది. ఇవాళ అవుతున్న మెయిన్ టెక్ గురించి అవుతున్న న్యూస్ ఇది. ఇప్పుడు మనం ఫార్మా గురించి మాట్లాడతాం. సెంట్రల్ డ్రగ్ అథారిటీ ఇండియాలోను ఏం చెప్పారంటే నాట్ గుడ్ బాయ్. ఇవాళ నుంచి ఏమో సెగ్విక్ రిడ్యూస్ చేసి మార్కెట్‌లో అమ్మొచ్చు. ఎవరైతే చేసినా కూడా పర్వాలేదు మీరు అమ్ము అని చెప్పారు. సీరియస్ వాళ్ళ నుంచి పర్మిషన్ రావడం వల్ల నాట్కో గుప్పమని 10% పెరిగి ఇప్పుడేమో స్టడీగా మందు కొట్టిన లగున్నది. ఇప్పుడు కూడా 8%లో ఉంది. పీక్‌లో 930 వరకు పోయింది. కానీ మార్కెట్ ఇవాళ విచిత్రంగా ఉన్న మార్కెట్. అది సెబిగ్లూటీ చేసి మార్కెట్‌కి అమ్మేసి జోబులో డబ్బులేయడంతో మార్కెట్. அதுக்கு ముందే మార్కెట్ 10% పెంచేశారు. మార్కెట్‌లో హైలీ అండర్ వాల్యూడ్ ఉన్న స్టాక్. మనం కరెక్ట్‌గా పట్టుకోవడం వల్ల మనకు కూడా కిక్ వచ్చుంటది. ఇదవుతుంది నాటుకో తలక కదా! డాక్టర్ రెడ్డి అని చెప్తున్నా నేను కూడా కోర్ట్‌లో పోయి సబ్ కోర్ట్స్ చేశాను. నేను అప్పీల్ చేశాను. నాకు కూడా పర్మిషన్ ఇవ్వని చెప్తున్నారు. చాలా శీఘ్రంగా డాక్టర్ రెడ్డికి కూడా పర్మిషన్ వచ్చేస్తుంది. రెడ్డి కూడా ఉద్దిస్తారు. ఎళ్లి దాని ముందు ఏం చెప్తున్నారంటే అమెరికాలోనే మేము వెయిట్ చేస్తున్నాం. మందులన్నీ కొనడానికి, ఇంకా మందులు తినడానికి. ఒక వారంకేమో 26,000 ప్రిస్క్రిప్షన్స్ నోవో నార్డిస్క్‌లో అప్లై చేసినట్టుగా నేను వేస్తాను. $550 మిలియన్ మా హార్ట్‌తో రెడీ చేసి ఉంచాను. మాకు అమెరికాలో మాత్రం పర్మిషన్ వచ్చిందండి. ప్రపంచంలో ఉన్న మార్కెట్‌లో దించి చాలా ఎక్కువగా సంపాదిస్తానని రిలీజ్ చెప్తున్నారు. రిలీజ్ చాలా కాస్ట్‌లీ. మన వల్ల వేడికే చూడవల్ల అవుతుంది. దీనివల్ల ఇల్లు వెళ్ళకుండా మనం తప్పించుకొని ఎస్కేప్ అవ్వడం బెటర్. ఇది అవుతున్నది
ఇంటర్నేషనల్ మార్కెట్‌లో న్యూస్. నోవో నార్డిస్క్ కొట్టేసి ఉంచేసాను. 1, 2 అని కన్సిడర్ చేశానంటే ఇష్యూ ఉండకూడదు. ఇదేమో ఇంటర్నేషనల్ మార్కెట్. సెమీ గ్రూటెడ్ ఇండాక్ గురించి మాట్లాడుతున్నాం. అదే సమయంలో నాటకోకి ఆల్రెడీ పర్మిషన్ వచ్చేసింది. డాక్టర్ రెడ్డికి కూడా చాలా శీఘ్రంగా పర్మిషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ న్యూస్ అవుతుంది ఈవీ మోటార్ ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ముందే చెప్పారు. ఈ లెగసీ ప్లేయర్స్ రెడీ చేస్తున్నట్టు ఎవరి వల్ల లెగిసినా అవ్వదు. ఈ లెగసీ ప్లేయర్స్ ఏమో ఓలా సోలా ఇతరాన్ని ఖాళీ చేసేస్తారు. యాంపర్ అని అవుట్ అయిపోతుంది. ఓలా సోలో యాంపర్ క్యాచప్ చేయను అంత లెవెల్కి మిగతా వాళ్ళు డిస్టెన్స్కి వెళ్ళిపోతారు. జేపీ తప్పుకోవడానికి ఒకే కారణం వీళ్ళు పార్ట్ ఆఫ్ హీరో ఫ్యామిలీ. హీరో ఏమో ఒక 40% స్టేక్ ఉంచారు. ఇంకో 10% ఆయన సబ్సిడీ చేశాను సరిగ్గా ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళకి ఎదరికిద్దే విత్య డిఫరెన్స్. ఇప్పుడు టీవీఎస్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే టీవీఎస్ బజాజ్ కలిపేసి 30% మీద ఇచ్చేసినట్టు కలిపి హీరోని పోయిందని చెప్పి హీరోని 30% తీసుకున్నాం అంటే ముగ్గురు ప్లేయర్ కలిపి 60% మార్కెట్ కలిపి సరైన అనుకోవచ్చు. ఏతర్ హీరో ఉంది. ఏతర్ హీరో చూసానంటే 75% మార్కెట్ తీసుకున్నారని అర్థం. నువ్వులాగతి భవం అని ప్రస్తుతం వదవలసిందే. నమ్ముకొని స్టాక్ కొన్నారు. సెబీ నమ్ముకొని స్టార్టప్ ఇండియా నమ్ముకొని స్టాక్ కొన్నాను గతేటి గోవిందో 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 అయిపోతుంది. దీనివల్ల వాళ్ళందరూ స్టాక్ డమాల్. ఓలా ఇంకా పడుతుంది. ఇప్పుడు వెనకలు శీఘ్రంగా పడుతుంది. జొమాటో స్విగ్గీ ఇవంతా క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ అని పడం మూవీ ఉంది. అలాగా ఇఫ్ యూ క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ చూస్తున్నప్పుడు అందరూ ఎలాగ స్టాక్ మీదకి వెళ్తుంటారు. గోయల్ సార్ రేట్ చేశానంటే అప్పుడే గోల్డెన్ పారాచెట్లు దిగి కొత్త స్టార్ట్ ఒకటి ఆరంభించాను. దానికి అది నేను వెళ్ళాలి. దీనికి నా ఫ్రెండ్ దించానని చూస్తారు. ఎక్కడైనా లాభం వద్దు మళ్ళీ వస్తానని అలాగని జంప్ తీసుకున్నారు. ఇప్పటికీ ఫుడ్ బిజినెస్ మ్యాక్సిమం అయిపోయింది. ఈ ఫ్రీగా సామాన్ ఇందులో చేసిన బిజినెస్ చాలా కాలం నడదు. రియాలిటీ ఎప్పుడు కొడుతున్నాడో మంచిది. జేఎస్డబ్ల్యూ బ్రదర్స్ ఏం చెప్తున్నారంటే చైనాతోనే చాలా చిక్కులు ఉన్నాయి. జేఎస్డబ్ల్యూ ఎంజీ ఏం చెప్తున్నారంటే ఇండియాలో ఏసీ ఇన్వెస్ట్ చేసి ఎంజీతో ఒక ప్రోడక్ట్ తీసుకో ఇంకా పెద్దగా చేస్తామని అంటున్నారు. నీకు ముందే చెప్పాను కార్ చేయడం అంత ఈజీ కాదు. 2 వీలర్ ఆల్వెల్ చేయడం అవ్వలేదు. కార్లు అంతా చేయడం అనేది చాలా ఈజీ కాదు. కార్లు ఈజీ అంటే చాలామంది కాపీ చేసిండు. బజాజ్ అంతా కాపీ చేసి ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు ఏంటారు. ఇది డబ్బులు వేయడానికి ఒక మరి ఒకలాగా ఒక మంచి మోటార్స్ అనే బ్రాండ్ నొప్పి తగ్గించాలి కానీ జేఎస్డబ్ల్యూ అని మ్యానుఫ్యాక్చర్ చేసి డబ్బులు చేస్తానని నమ్మకం మాకు లేదు. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఏదో ఇష్యూకి వచ్చిందంటే వదిలేయండి. ఇప్పటికీ అది డబ్బులు చేసిన రకం కాదు కంపెనీ. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏం చెప్తున్నారంటే నా రిజల్ట్స్ అంతా చూసి బాగున్నది. పిఎన్సిఎస్ అందరూ వెళ్ళిపోయినా కూడా మేము మేనేజ్ చేస్తాం. మెయిన్లీ ఏంటంటే బ్యాడ్ డెట్ అనేది తగ్గుతూనే ఉంది. సౌత్ ఇండియన్ బ్యాంక్తో 2 ఎంప్లాయీని చూసాను రీసెంట్లీ చర్చిలోనే. ఏంటో మ్యాటర్స్ అది ఎందుకు వెళ్ళిపోతున్నారని అడిగితే అది చెప్పిన మేమే ప్రాబ్లం అది. యూనియన్ చాలా ఎక్కువ స్పీడ్ చేసాం దానివల్ల వెళ్ళిపోయారు. అంత ఇంకో వాళ్ళని తీసుకుని వస్తారు మేనేజ్మెంట్. దాని వాళ్ళకి సైలెంట్గా ఉండాలి. ఒక లెవెల్లో క్లీన్ చేసేసారు. దీనివల్ల మనం సేఫ్గా ఇంకా 2 వర్షాలు వదిలింటారంటే సెలెక్ట్ చేసి గ్లోబల్ బ్యాంక్ చేసిండారు. ఎందుకంటే మేము మలయాళీ క్యాచ్మెంట్ అవుట్ అకౌంట్ తీస్తారంటే ఒప్పుకోలేదు అని చెప్పారు. అలాగే తమిళనాడు మార్కెట్ బ్యాంక్ ఏం చెప్తున్నాడు లెగసీ స్టాఫ్ అంతా తీసేసి నీ నేర సేల్ చేసుకొని క్లయింట్ తీసుకుని రా. టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. టెక్నాలజీ ఉంచి మిగతా మ్యాక్రో క్లోజ్ చేస్తాం. మేము క్లయింట్ అంతా చూసుకుంటాం. మీరు కదా టెన్షన్ అవ్వద్దని చెప్తున్నారు. అది చెప్పారో లేదో మార్కెట్లో గుప్పని దాని తలకడిపోలే. ఇవాళ ముత్తూరు చెప్తున్నాడు పడుతున్నది. ముత్తూరులో పడ్డానికి చాలా విషయం ఇట్లేదు. మనపురం 300 ట్రేడ్ అవుతుంది. 0.5% పడింది. 0.75% పడింది. మీకేం కొత్త న్యూస్ ఏంటంటే బ్రెయిన్ క్యాపిటల్ అప్రూవల్ వచ్చేసింది. 41% ఓనర్ తీసుకోవడానికి 01% ఓపెన్ ఆఫ్న ఇస్తారు. ఓపెన్ ఆఫ్ ఈ రేట్లో తీరు 236లో వెళ్తారు. ఎవరు 300 స్టాక్ ఏం 236కి ఇవ్వరు. సో మెయిన్ క్యాపిటల్ క్యాష్ నుంచి చేసి ప్రమోటర్ అయిపోయారు. ఇన్వేరం పెర్ఫార్మెన్స్ వాళ్ళ తలకి మనపురం పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
సో మనపురం బాధపడవసరం లేదు. గుప్పని పెరుగుతుంది. ముందొచ్చేత్తను మనపురం, ముత్తూట్ విల్ కంటిన్యూ టు డామినేట్ చేస్తుంది గోల్డ్ లోన్ బిజినెస్. ఈ గోల్డ్ లోన్ అనేది మెయిన్‌లీ సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి చూస్తున్నారు. దీనివల్ల ఇంకో కంపెనీ పైనుంచి తీసుకోవడం చాలా కష్టం. తనీష్ తలక కొత్త ఎండీ అని టైటన్ తలక కొత్త ఎండీ గజినెట్ వాళ్ళేమో అజయ్ చావ్లా ఏం చెప్తున్నారంటే మేము గోల్డ్ జ్యువెలరీ అంటే ప్రాబ్లం లేదు. ఫస్ట్ హాఫ్‌లోనే ఫ్రెండ్స్‌లో కూర్చున్నారు మనుషులు. ఇప్పుడు ఫ్రెండ్స్ లేటర్ కూర్చోవడం లేదు. ఏదో పండగ ఆకి తీసుకొని వస్తున్నారు. ఇష్టంగా గోల్డ్ కొంటున్నారు. మాకు గోల్డ్ చాలా సంతోషం. దీంట్లో ఇంకో ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ఎందుకురా ఇంప్రూవ్‌మెంట్ అని చూసామంటే ఇప్పుడంతా డెసిషన్ మేకింగ్ హస్బెండ్ లేదు. గోల్డ్ రేట్ చూసి మా హస్బెండ్ బెదిరిస్తున్నారు. లేడీస్ ఆన్ కంట్రోల్ అంటున్నారు. లేడీస్ ఏమో అలాగంటే ఏంటి లేడీస్ ఏమో జెంట్స్ చెప్తున్నారు. అప్పుడే చెప్పాను నేను తీసుకోవాలని చెప్పాను కదా! ఇప్పుడు ఎంత రేట్ ఏమో 14,000 వరకు వెళ్ళింది. ఓకే. రూ. 100 రూ. 50 తగ్గినా కూడా బయింగ్ ఆపర్చునిటీ అని సిప్‌లో అన్నీ కొంటున్నారు. ట్రేడింగ్ వినోద్ ఏమో వెళ్లి చూస్తున్నారు. ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ చెప్పడానికి ఎట్లేదని. నిపాన్ గోల్డ్ ఫండ్ ఏమో వరల్డ్ 6th లార్జెస్ట్ ఫండ్ అయిపోయింది. అదేమో $9 బిలియన్ ఫండ్. 6th లార్జెస్ట్ గోల్డ్ ఈటీఎఫ్. కొంత సరిగ్గా గోల్డ్ ఇది ఈటీఎఫ్‌లో టాప్ 10 వచ్చేస్తుంది. దీనివల్ల గోల్డ్ మీద భయంకర డిమాండ్ పెరుగుకొని ఉందని అందరికీ తెలుస్తున్నది. గవర్నమెంట్‌కి ఎందుకంటే డాలర్ ఇచ్చి గోల్డ్ కొనాలి. గవర్నమెంట్‌కి ఇది ఇష్టపడదు. ఎందుకంటే డాలర్ ఇచ్చి గోల్డ్ కొనాలి. ఎందుకంటే మరి గోల్డ్ కొనలేదనంటే మీ తలకి రూపాయి అన్న మదుపు లేకుండా పోతుంది. ఇది అవుతుంది పెద్ద ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ప్రజలేమో సావరెన్ గోల్డ్ బాండ్ అని వీళ్ళు కనిపించాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అదేం చూసారంటే 25% వడ్డీ అయిపోయింది. దానివల్ల సావరెన్ గోల్డ్ బాండ్‌కి ఒక రూట్ లేదు. గోల్డ్‌కి రెస్ట్రిక్షన్ చేస్తారని చూద్దాం. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చూసి అందరూ భయపడారని చెప్తున్నారు. నా తమ్ముడు నేను భయపడి నెగెటివ్ అని చెప్పలేదు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో డిపాజిట్స్ ఏమో తీసుకోవాలని చాలా కష్టం ఉంది. క్రెడిట్ డిపాజిట్ రేషియో, కాసాట్ డిపాజిట్ రేషియో చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల ఇది ప్రెషర్ ఉంటుందన్నా కదా! దానివల్ల ఇది ప్రెషర్ ఇప్పుడే అవుతుందని ఇంట్రెస్ట్ లేదు. అది కానీ డ్రాప్ అవ్వచ్చు 50% ఉంది నా ప్రాబ్లమ్. ఇప్పుడు ప్రాబ్లమ్ అంటే ఏంటర్థం? మార్కెట్ 30% పడిందంటే ఇది ఏదో ఫాస్ట్‌గా పడడానికి అవకాశం ఉందని చెప్పాను. ఇది కన్సిడర్ చేయకనే నేను చెప్పలేదు. ఇదైతే సేఫ్ బ్యాంకే. ఇవాళ కొంచెం స్లైట్‌లీ ఎక్స్‌పెన్సివ్. దీనికన్నా సౌత్ ఇండియన్ బ్యాంక్, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ కన్సిడర్ చేయొచ్చు. గోల్డ్ వెండి దానికి రేట్ ఏమో జిక్రీగానే ఉంటుంది. కింద మీద వెళ్తుంది. అమెరికాలో చాలా డేటా వస్తుంది. క్వాలిటీ ఐస్ క్రీమ్స్ లిస్ట్ అయింది. భయంకర డిస్కౌంట్ లిస్ట్ అయింది. వాల్యుయేషన్ నేను చూడలేదు. వేరియేషన్స్ చెప్తాను. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.